డెమోన్ స్లేయర్ గియు తమి యొక్క మన నెక్స్ట్ క్యారెక్టర్ వీడు ఉంటారు గురు కేసీబీడి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకు అలా అని చెప్తాను. ఎవడైనా కోపంగా కొడతాడు, లేదంటే బాధతో కొడతాడు. మనోడు అలా కాదు, ఏ రియాక్షన్ లేకుండా చంపుతాడు భయ్య డెమోన్స్ని. చాలా వింతగా ఉంటుంది. అండ్ ఫైటింగ్ స్కిల్స్ అయితే వాటర్ బ్రీతింగ్, అంటే వాటర్ పవర్ వస్తుంది మనకి. అమ్మది అమ్మ కేసీబీడి అసలు. మన మెయిన్ హీరో తాంజీర్ అనేది 2 times సేవ్ చేస్తాడు సార్ డెమోన్స్ నుంచి. అంటే అలా ఒక విధంగా తాంజీరో హీరో కావడానికి మనోడే కారణం, అది వేరే మ్యాటర్ అనుకోండి. కానీ మనం ఫైట్ అయితే నిజంగా చెప్తున్నా కేసీపీడే అసలు ఇన్ఫినిటీ క్యాష్లో ఉంటుంది. అకాజాతో ఫైట్ చేస్తాడు గురు. అకాజా అప్పర్ మూన్ 3 ర్యాంక్ వంది, వాంతో ఫైట్ ఉంటుంది. మాని అమ్మ జీవితం మెంటల్ ఎక్కిపోద్ది, పిచ్చోడు అవుతాం మేము, అంత బాగుంటుంది. లిటరల్లీ ఆ సీన్ చూస్తుంటే ఇన్ఫినిటీ క్యాష్లో కేసీపీడి ఆ ఫైట్ అయితే ఎక్సలెంట్.